కారు కమలం పార్టీల స్కెచ్లకు చెక్ పెట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సఫలీకృతమవుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలకు బీజేపీ బీఆర్ఎస్లు డిఫెన్స్లో పడుతున్నాయా? చేరికలు లేక డైలమాలో ఉన్న కాషాయ నేతలు పార్టీ ఖాళీ అవుతున్నా కంగారులో గులాబీ పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీలు ఎందుకు ఖండించడం లేదు? పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలతో సత్తా చాటిన కాషాయ పరివారులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని పావులు కదుపుతున్నారు. అందుకు పోరాటాలు, ఉద్యమాలు అంటూ వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకుని సంస్థాగత బలం పెంచుకోవాలని ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనేలా ఎవరి ప్రణాళికలు వారు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేస్తూ జాయినింగ్స్ పై ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పరంపర కొనసాగిస్తూనే ఉంది. చేరికలపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఏది వర్కౌట్ అవ్వడం లేదు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారేమోనని అంచనాల్లో ఉన్న బీజేపీ నేతలకు నిరాశే మిగులుతోంది. హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నప్పటికీ కాషాయ పార్టీలోకి ఎవరూ రాకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఎవరూ కాషాయ నీడకు చేరలేదు. రోజుకొకరు వరుసగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాషాయ పార్టీతో పాటు పింక్ పార్టీ కలిసి వేసుకుంటున్న వ్యూహాలకు, ప్రణాళికలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతోంది. రేవంత్ రెడ్డి టీం వేస్తున్న స్కెచ్లకు కారు, కమలం పార్టీల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ విస్తరించి మరింత బలపడాలని బీజేపీ రచిస్తున్న వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. గత 2 టర్మ్లలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంతో అంటకాగారు. అంశాల వారీ మద్దతంటూ బిల్లులు పాస్ అవ్వడానికి సహకరించారు. 10 ఏళ్లు అలా కారు పార్టీతో రహస్య స్నేహం కొనసాగించిన కమలం పార్టీ ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలతో పాటు నిరుద్యోగులు, మహిళలు, రైతుల సమస్యలపై విమర్శలు గుప్పిస్తోంది. వారికి అవేవి అంతకుముందు గుర్తుకు రాలేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం జరిగిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 7 నెలలు మాత్రమే గడుస్తోంది. 7 నెలల్లోనే ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం ఏదో అయిపోతుంది అన్న లెవెల్లో బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న హడావుడిపై తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార పార్టీతో సమానంగా బీజేపీని 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు. దాంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందనే ధీమా వారిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ పరోక్ష సహకారం వల్లే బీజేపీకి ఆ మాత్రం సీట్లొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. కేవలం కాంగ్రెస్ను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పెద్దలు తమ ఎన్నికల డిపాజిట్లు త్యాగం చేసి మరీ బీజేపీకి లోపాయికారిగా సహకరించారని గుర్తు చేస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే అంచనాలు తల్లకిందులవుతాయని ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కాదు కదా, కనీసం ప్రత్యామ్నాయం కూడా కాలేదనే అభిప్రాయాలు పొలిటికల్ చౌరస్తాలో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో భాగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం కానీ, కాంగ్రెస్ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం కానీ సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 పార్టీల నేతలకు ఆ విషయం అర్థమవుతుందని, అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై అంత ప్రచారం జరుగుతున్నా ఎవరూ గట్టిగా ఖండించలేకపోతున్నారని అంటున్నారు. దానికి తగ్గట్టే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏకంగా హరీష్ రావుపై ప్రశంసలు కురిపించడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు అక్కడ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్తో లింకు పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను విలీనం చేయడానికి మంతనాలు సాగిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆ టైంలో బండి సంజయ్ మీడియా ముందు హరీష్ రావుపై పొగడ్తలు కురిపించారు. వాటిపై హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. ప్రతి అంశంపైన వెంటనే స్పందించే ట్రబుల్ షూటర్ వాటిపై ఏమీ మాట్లాడకపోవడంతో బీఆర్ఎస్ విలీనం వార్తలకు బలం చేకూర్చినట్లయింది.
ఆ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నవ్వుతూ 2 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పి వెళ్లిపోయారు. ముందుగా ఒక రాయి వేసి చూస్తే రెస్పాన్స్ను బట్టి తదుపరి కార్యాచరణకు పూనుకోవచ్చని భావించిన బండి సంజయ్ అలా వ్యాఖ్యానించి ఉంటారని చర్చ జరుగుతోంది. మరోవైపు హరీష్ రావు కూడా నో కామెంట్ అనడంతో అసలేం జరుగుతోంది ఎవరికీ అర్థం కాకుండా తయారైంది. అదలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 34% ఓట్ల శాతం పెంచుకున్నామని, రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం తమదేనని చెబుతున్న బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలం పెంచుకోవడంలో విఫలమవుతోంది. బూత్ లెవెల్లో బలం లేని బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలను ఆశిస్తుండడం అత్యాశ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కూడా కాలేదు. అప్పుడే వైఫల్యాలు, మోసాలు అంటూ బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న హడావుడి ప్రజలకు రీచ్ అవ్వడం లేదంటున్నారు. మొన్నటిదాకా ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే మిగిలింది. 11,000 పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. మరోవైపు సమయం సరిపోదనే నిరుద్యోగుల వినతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కి వాయిదా వేసింది. దాంతో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కాషాయ, గులాబీ పార్టీలకి చెక్ పెట్టినట్లయింది. ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు, మహిళా రుణాలు, 500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అనుకున్న సమయానికి 2 లక్షల రైతు రుణమాఫీ జరుగుతుండటంతో ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కిసాన్ సమాన్ పథకం కింద 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు వేస్తుంది మోదీ ప్రభుత్వం. అదే ప్రాతిపదికన రాష్ట్ర సర్కారు రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు చేస్తుంది. దాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తూ నవ్వుల పాలవుతున్నారు. అంటే మోదీ ప్రభుత్వానికి ఒక న్యాయం, రేవంత్ సర్కారుకు ఒక న్యాయమా అనే చర్చ మొదలైంది. మొత్తం మీద విపక్షాల వ్యూహాలకు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండటంతో ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోయాయనే టాక్ వినిపిస్తోంది. కారు ఖాళీ అయిపోతుందని కంగారులో గులాబీ నేతలుంటే చేరికలు లేక కాషాయ నేతలు డైలమాలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. అది కవర్ చేసుకోవడానికి ప్రభుత్వంపై బలం లేని విమర్శలు గుప్పిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.